బడి ప్రాంగణంలో ఉన్నాం మనం. పిల్లలు జాగ్రత్తగా పలకాలి. టీచర్ గారు అనాలి, మేడం గారు అనాలి, సార్ అని పిలవాలి. మీకు ఎంత గౌరవం ఉంటుందో అంత చదువు వస్తుంది. చూసారా, సినిమాలు చూడొద్దని ఎందుకు చెప్తున్నామంటే ఆ సినిమాల్లో మీకు హిస్టరీ వాడు, మ్యాథ్స్ వాడు, లెక్కలోడు అట్లా నేర్పుతున్నారు. అది చూసి మీరు అట్లాగే మాట్లాడతారు. అలా అనకూడదు. అలా అన్నవారికి చదువు రాదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ లైఫ్కి అది ఉపయోగపడదు. చాలామంది ఎంఏలు పిహెచ్డీలు చేసి రోడ్లమ్మట అడుక్కు తింటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ అసలు లేదని దాని అర్థం. మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకటి, నంబర్ 1, నీతిమంతుడు దేవునికి భయపడువాడును. అందరూ అతన్ని ఏమన్నారంట? మనుషులు కూడా మనల్ని మంచోళ్ళని పిలవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నేను ఎవరిని లెక్క చేయనంటే. కానీ సువార్త మనం చేయాలంటే, పనిలో మనం నిలబడాలంటే మంచి పేరు ఉండాలి. పరిచర్య చేయడానికి కూడా వాళ్ళు ఏం చేశారు? మంచి పేరు పొందిన వారిని 7గురిని సెలెక్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక్కటి నేర్చుకుని వెళ్తే రేపు పొద్దున ఒక బిట్టు వస్తే కండక్టర్ ఉద్యోగం వస్తుంది మీకు. అందుకే ఇక్కడ పెట్టింది. మీ అమ్మ నాన్నకు నచ్చకపోయినా కాసేపు కూర్చోండి. స్తోత్రం.